ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తెలిసిన వాళ్ళందరూ ఎంక్వైరీ చేశాను. అమ్మాయి దారి తెలియలేదు. పని మానేసి ఏం చేస్తున్నారు అక్కడ? నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చి? ఏంటి బాబు మీరు మరీనో పప్పు పట్టుకున్నా పెళ్లి చేసుకున్నారు? పెళ్ళే మ్యాచింగ్ ఎదిరిందండి. గోంగూరకు పోస్ట్ షాప్ కలిపినట్టు బ్రహ్మాండంగా ఉందండి. ఏమిటి ముగ్గంతా? ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటి? నేను నీ పెళ్ళాను కదా. అయ్యో బాబోయ్, పుట్టింట్లో ఎంతకాలం ఉండాలి, అందుకే హోల్సేల్ గా వచ్చేసాను. వచ్చేసావా? అన్ని తెంచుకుని వచ్చేసాను. అమెరికా సంబంధానికి గుడ్ బై, మా అమ్మకి ఇంటికి బ్యాడ్ బై చెప్పేశాను. పిచ్చి పిచ్చి ముగ్గులేకు. మీ అమ్మకి తెలిస్తే నేను ఎత్తుకొచ్చాను అనుకుంటుంది. అరే నీకే చెప్పదు, వెళ్ళిపోమంటే. ఇదేంటి గొడ్లపాక? యేసుక్రీస్తు ఇక్కడ పుట్టాడు కదా. ఇక్కడ కాదు, పక్క దొడ్లో. పదా ఇంటికి కదా వెళ్ళేది. మీసాలు బస్సాపో. మన ఇంటికి బస్సులో వెళ్ళాలా? మన ఇంటికి బస్సులోనే వెళ్ళాలి. రే సుబ్రహ్మణ్యం, ఈ లగేజ్ నీటి తిన్నగా టౌన్ తీసుకెళ్ళిపో. మధ్యలో ఎక్కడ గొడవ పెట్టినా దింప మాకు. ఇదిగో ఉంచుకో, జాగ్రత్త. నువ్వు రావలేదా? వెళ్ళేది నా ఇంటికి కాదు, నీ ఇంటికి అమ్మడా. మోసగాడా? మోసగాడు అయితే నేను మోసగాళ్ళకి మోసగడతాను. నేను ఇంటికి వెళ్ళను, బస్సు నుంచి దూకి చచ్చిపోతాను. పొలవంతా మందు కొట్టేవాడికి ఈ టైం అయింది. గోపి, తెల్లారి గట్టలు వేస్తే కానీ పనులు ఎవరు. రే మీసాలు తువ్వాలివు, తినే మంచినీళ్ళు. అది అడిగిన వెంటనే మంచినీళ్ళు ఇచ్చేది మా పిన్ని ఒక్కతే. నువ్వా ఇక్కడికి వచ్చావు? నేనే పిలుచుకొచ్చాను. నేనే పిలుచుకురమ్మన్నాను. మేమేం చెప్పలేదు బాబు, ఒట్టు. నోరు మూసుకుని బయటకు వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు అడిగి బయటికి నడు, నడు. నువ్వు లోపలికి రమ్మా. ఏంటి మీరు లోపలికి వచ్చేది? ఈ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా. బోకాయింపులు మానేసి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. అడుగమ్మాయి. అమ్మాయి చేతికి దెబ్బ తగిలితే నీ చొక్కా చించి కట్టు కట్టావు, నిజమేనా? ఇదిగో ఈ చేతికే. నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే పడి చేస్తున్నాను అని వేలి ఉంగరం తొడిగేవలేదా? ఈ ఉంగరమే. ఒక రాత్రి పగలు కలిసి తిరగడమే కాక గంటగా ఫోటో కూడా తీయించుకున్నారు. అబద్ధం. ఈ ఫోటోనే. ఆ పిల్ల ఏదో మంచిది కాబట్టి సరాసరి ఇక్కడికి వచ్చింది. అదే పంచాయతీకి వెళ్ళి పడికి పెళ్లి అయిపోయి ఉండేది. పంచాయతీలో పెడితే మా ఇద్దరికి పెళ్లి చేస్తారా మాయా? దగ్గరుండి మరి చేపిస్తామా? మా ఊరు పంచాయతీ మజాక, మనమే కదా పేషెంట్. ఇదేంటి రానా, సగం నువ్వే ఆ పిల్లకి అన్ని నేర్పిస్తాను. నువ్వు వెళ్ళరా. అబ్బా ఏంట్రా నాన్న, ఈ పిల్ల మన ఇంట్లో ఉందని వాళ్ళ అమ్మకి తెలిస్తే పోలీసులతో చెప్పి మన పరువు రచ్చగిడుస్తుంది. అంత పరువు తక్కువపోయి మనం ఏం చేయడం లేదు. తెలుసో తెలియకో ఆ పిల్ల నీ మీద మనసు పడింది. తప్పో ఒప్పో మన ఇంటికి వచ్చేసింది. అంత మాత్రాన వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధాంతరంగా ఇంట్లోంచి బయటికి పంపించేస్తావా? 4 రోజులు ఓపిక పడితే నెమ్మదిగా నేనే వాళ్ళ అమ్మ కబురు చేస్తాను, అన్నీ సర్దుకుంటాయి. అంతవరకు నువ్వే గొడవ పెట్టుకో. అమ్మా పిల్ల లోపల తీసుకెళ్ళు. అరే ఏంట్రా ఇక్కడున్నావు? ఓ షేక్ అండ్ ఇలా పడేరా. నీ దైవల ఉద్యోగం ఊడింది, రోడ్డు మీద పడ్డాను. జరిగిన విషయం నీకు చెప్పేద్దామని వచ్చారంతే. అమ్మా నా ఉద్యోగం తీసేసినా పర్వాలేదు, తల్లి వాళ్ళని మాత్రం విడదీయకండి అమ్మా, నీ పుణ్యం ఉంటుంది ప్లీజ్. షడప్. ఇంకోసారి ఆ కంచి పూల గురించి మాట్లాడమంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. డ్రైవర్ బండి పోని. అమ్మా నా టై తల్లి, అయ్యో నా టై పోతే పోయింది లేరా యాదవ్ ఉద్యోగం. ఇక్కడ మనకి థియేటర్ ఉంది, అది నువ్వు చూసుకో. థ్యాంక్స్ గురు. ఏంటి అవతారం? నీకు హెల్ప్. ఆ పులి నుంచి అమ్మాయిని కాపాడి ఉంటే మీరే హీరో అయిపోయేవారండి. ఆ పులి నేనే అయ్యి ఉంటే ఎలా ఉంటదంట? ఏంటి బాబు పెళ్లి చూపులుగా చూసే గుర్రం వెంట కూతురా? నీకెలా తెలుసు? ఎలా తెలిస్తే గానీ ఆ అమ్మాయి పాట పడకుండా చూసుకోండి. వస్తా. పాట గట్టిగా తాళం వేసుకున్నా. జాగ్రత్తగా ఉండమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడొస్తాం. ఏమండే గుర్రం పెంటయ్య గారు ఇదేనా? పెళ్లి చూపులకేనా? అమ్మాయి పాట పాడుకుని చూసుకోండి. సరే. ఏమండి గుర్రం పెంటయ్య గారు ఇదేనా? ఇదే రండి లోపల రండి. తలుపుకు తాటికి ఎంత తాళ విషయం లోపలికి రమ్మంటారండి? ఎలా ఏంటండి బద్దలు కొట్టుకోండి.
అయ్యో చూడటానికి బాగానే ఉంటుంది డాక్టర్, పిచ్చిదని ఎవరికి అనుమానం రాదు. అలాగా ఆ, నిలబడ్డావమ్మా, కూర్చో. కొంతమంది మొహం చూస్తే ఉమ్మేయాలనిపిస్తుంది. ఉమ్మేయాలనుకున్నప్పుడు పాట పాడినా అని అడుగుతుంది. పాట పాడినా అబ్బా, నీకు పాడడం కూడా వచ్చా? ఎవరి మీద పాడను? నేను చూడడానికి వచ్చింది ఆడేగా, ఆడి మీదే పాడు. అప్పు, గొంతు సరి చేసుకుంటుంది. చాలు చాలు చాలు, ఇదైనా కొంతవరకు పర్వాలేదండి. ఎవరైనా పొరపాటున డాన్స్ వచ్చా అని అడిగారు అనుకోండి, ఎందుకు డాన్స్ చేయను? భరతనాట్యం, కూచిపూడి, ముక్కుపూడి అన్ని చేస్తాను. ఇంకే అయితే ఒకటి వేసుకో. ఈ కప్పు దేనికిచ్చారు? ఒకప్పుడు మా నాన్న ఎడ్ల పందాల్లో ఈ జిల్లా మొత్తానికి ఫస్ట్లే. ఇదేంటి గది నిండా తండ్రి కొడుకులు కలిసి దిగిన ఫోటోలే కనిపిస్తున్నాయి. మన పెళ్ళైన తర్వాత ఇవన్నీ తీసేసి మన ఇద్దరు ఫోటోలే పెడతాను. ఓయ్, అది జన్మలో జరగదు, అర్థమైందా? చూద్దామా? చూద్దామా? నేను చెప్తే విన్నావా? అన్నయ్య జాలిగుండెని అడ్డం పెట్టుకుని డబ్బు గుంజుతోంది. కావాలంటే లెక్కలు చూసుకో. ఇవాళ మన బండిలో పెడుతోంది, రేపు మన ఆస్తినే లాక్కెడుతుంది. ఏమిటి నాన్న త్వరగా వచ్చి పడుకున్నావు? నీరసంగా ఉందిరా. అయ్యో, కాళ్ళు పట్టినా? ఏదో ఒకటి తొందరగా చెయ్యి. పైకి, ఇంకా పైకి. ఏంటన్నా సన్నబడ్డావు? భలే నాజుగ్గా తయారైపోయావి. యోగాసనాలు చేస్తున్నాను కదరా. ఓ, అదే సంగతి. తీరా చెయ్యి. అందుకే నా పొట్ట తగ్గింది. ఆ? నాన్న, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేగా రమ్మని పిలిచావు అని మీ నాన్నతో చెప్తాను. ఇప్పుడు ఎలా? అయ్యో, నాన్న చూస్తున్నాడు, వెళ్ళిపో. మర్యాదగా మన పెళ్లి ఒప్పుకుంటావా? దేనికైనా ఒప్పుకుంటాను. అలా రా దారికి. ఏయ్. వచ్చేస్తున్నాను. దొరికిపోయా. ఆడిని నమ్ముకొని వచ్చావు, ఆడి దగ్గరే ఉంది. నా దగ్గర బోల్డ్ పొలం ఉంది, నాతో సెటిల్ అయిపో. పచ్చి పచ్చిగా ఉంది.
ఎంత ప్రెసిడెంట్ కొడుకైతే మాత్రం సత్యమూర్తి గారి మిల్లులో జొరబడి పరివారం. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe